సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 61వ సర్గ. రాముడు కూడా ఆకాశం అంత ఎత్తున ఉన్న కుంభకర్ణుని చూచాడు. ఆ అనూహ్యమైన ఆకారమును చూచి పారిపోతున్న వానరములను చూచాడు. ఆశ్చర్యపోయాడు. విభీషణుని చూచి ఇలా అన్నాడు, విభీషణ, ఆకాశమంత ఎత్తున ఉన్న ఈ ఆకారము ఎవరు? ఇంత పెద్ద దేహము కలవాడు ఈ భూమి మీద వీడు ఒక్కడే ఉన్నట్టు ఉంది. వీడు ఎవరు? వీడి పేరేమి? వీడు అసురుడా, రాక్షసుడా, లేక వేరే జాతి ప్రాణియా? ఎందుకంటే నేను ఇంతవరకు ఇటువంటి ప్రాణిని భూమి మీద చూడలేదు అని అన్నాడు. అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు, ఓ రామ, ఇతని పేరు కుంభకర్ణుడు, రావణుని సోదరుడు. ఇతడు విశ్రవసుని కుమారుడు. యుద్ధములో ఇంద్రుని, యముడిని ఓడించాడు. రాక్షస జాతిలో ఇంత దేహము కల రాక్షసులు ఎవరూ లేరు. ఇతడు దేవతలను, గంధర్వులను, పన్నగులను, దానవులను, యక్షులను, విద్యాధరులను ఓడించాడు. ఇతడు శూలం ధరించి యుద్ధభూమిలో తిరుగుతుంటే సాక్షాత్తు యముడు తిరిగినట్టు ఉంటుంది. ఇతడు సహజ బలసంపన్నుడు. ఈ కుంభకర్ణుడు పుట్టగానే వెలుకొలది ప్రాణులను భక్షించాడు. వీడికి ఆకలి ఎక్కువ. దొరికిన దానిని దొరికినట్టు తినేసేవాడు. వాడు అలా తినడం మొదలెడితే భూమి మీద కొంతకాలానికి ప్రాణి అనేది మిగలదు అని తలచి ప్రజలందరూ ఇంద్రుని శరణు వేడారు. ఇంద్రుడు తన వజ్రాయుధముతో కుంభకర్ణుని కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులకు సగం జనం చచ్చారు. తరువాత కుంభకర్ణుడు ఇంద్రుడు ఎక్కిన ఐరావతము అనే ఏనుగు దంతమును ఓడపెరికి దానితో ఇంద్రుని వక్షస్థలము మీద పొడిచాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు తల్లడిల్లిపోయాడు. ఇంకా ఇంద్రునితో లాభం లేదని దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. కుంభకర్ణుడు ముల్లోకములను పీడిస్తున్నాడని, దేవతలను ఎదిరిస్తున్నాడని, ఋషులను యజ్ఞ యాగములను చేసుకోనివ్వడం లేదని, ఆశ్రమములను నాశనం చేస్తున్నాడని, ఇతరుల భార్యలను అపహరిస్తున్నాడని బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఈ ప్రకారంగా కుంభకర్ణుడు ప్రాణులను తింటూ ఉంటే కొంతకాలానికి ఈ లోకంలో ప్రాణికోటి లేకుండా పోతారు అని కూడా విన్నవించుకున్నారు. వెంటనే బ్రహ్మ రావణుని, కుంభకర్ణుని, ఇతర రాక్షసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. కుంభకర్ణుని చూచి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. ఆ విశ్రవసుడు నిన్ను ముల్లోకాలను నాశనం చేయడానికే పుట్టించాడు రా అని మనసులో అనుకున్నాడు. కుంభకర్ణునికి ఘోర శాపం ఇచ్చాడు. ఈరోజు నుండి నీవు అచేతనంగా పడిఉండు అని శపించాడు. బ్రహ్మదేవుని శాప మహిమ వలన వెంటనే కుంభకర్ణుడు నేలమీద పడిపోయాడు. చచ్చినవాడి మాదిరి పడి ఉన్న కుంభకర్ణుని చూచి రావణుడు శోకించాడు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, వీడు నీ ముని మనుమడు. నీ మునిమనుమని ఇలా శపించడం ధర్మమా? కాని నీ శాపం అమోఘము. వీడి ఇలా నిద్రావస్థలో ఉండవలసనదే కాని కొంచెం నీ శాపమునకు విరామము ఇవ్వమని నా ప్రార్థన. వీడు జీవితాంతము నిద్రపోకుండా అప్పుడప్పుడు మేల్కొని ఉండేట్టు వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కరుణించి ఇలా అన్నాడు, వీడు 6 నెలల పాటు నిద్రలో ఉంటాడు. ఒకరోజు మాత్రం మెలకువగా ఉంటాడు. ఆ రోజున ఆహారం తీసుకుంటాడు. మరలా 6 నెలలు నిద్రపోతాడు అని అన్నాడు. ఇది వీడి చరిత్ర. ప్రస్తుతము వీడు నిద్రపోవలసిన సమయము. కాని నీమీద భయంతో రావణుడు వీడిని నిద్రలేపాడు. ఇప్పుడు వీడు నిద్రలేచి రావణుని వద్దకు వెళుతున్నాడు. అపర మృత్యుదేవతలా ఉన్న వీడిని చూచి వానరులు భయంతో పారిపోతున్నారు. మరి వీడితో వానరులు ఎలా యుద్ధం చేస్తారో ఏమో తెలియకుండా ఉంది అని అన్నాడు విభీషణుడు. అప్పుడు రాముడు విభీషణునితో ఇలా అన్నాడు, ఇతడు రాక్షసుడు అని చెప్పకండి. వీడు యుద్ధములో శవములను తీయుటకు అమర్చబడిన యంత్రము అని ప్రచారం చెయ్యండి. వానరులలో ఉన్న భయాన్ని పోగొట్టండి అని అన్నాడు. రాముడు నీలుని చూచి ఇలా అన్నాడు, నీలుడా,
నీవు వానర సైన్యమును యుద్ధమునకు సమాయత్తం చెయ్యి, లంక అన్ని ద్వారముల వద్ద సైన్యమును అప్రమత్తం చెయ్యి. వానరములకు ఆయుధములైన పర్వత శిఖరములను, వృక్షములను, బండరాళ్లను ఒక చోట చేర్చండి. వానరులందరూ బండరాళ్లను, పర్వతములను, వృక్షములను ధరించి యుద్ధమునకు సన్నద్ధము అవుతారు అని అన్నాడు రాముడు. నీలుడు రాముడు చెప్పిన ప్రకారము వానరులకు ధైర్యము చెప్పి వారిని యుద్ధోన్ముఖులను చేశాడు. వానరులందరూ కుంభకర్ణుని వల్ల కలిగిన భయమును వదిలిపెట్టి ఆయుధములు చేతబట్టారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 61వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 62వ సర్గ. కుంభకర్ణుడు లంకా నగర రాజమార్గములో నడుస్తున్నాడు. రావణుని మందిరము చేరుకున్నాడు. కుంభకర్ణుని దూరం నుండి చూచాడు. రావణుడు సింహాసనము మీది నుండి లేచి కుంభకర్ణునికి ఎదురుపోయి ప్రేమతో కౌగలించుకున్నాడు. కుంభకర్ణుడు రావణునికి పాదాభివందనము చేశాడు. అన్నా రావణ, నన్ను ఎందుకు నిద్రలేపారు? నేను ఏమి చెయ్యాలి అని సూటిగా అడిగాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు, తమ్ముడా కుంభకర్ణ, నీవు చాలా కాలము కిందట నిద్రకు ఉపక్రమించావు. ఈ లోపల చాలా విషయాలు జరిగాయి. ఇటీవల నాకు రాముడు అనే నరుని వలన కలిగిన భయం గురించి నీకు తెలియదు. ఈ రాముడు అయోధ్య రాజైన దశరథుని కుమారుడు. ఇతని స్నేహితుడు సుగ్రీవుడు అనే వానరుడు. రాముడు సుగ్రీవుని సాయంతో సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు. లంకానగరాన్ని ముట్టడించాడు. లంకను ఆక్రమించాడు. ఎక్కడ చూచినా వానరులే. ఈ వానరయోధులు మన రాక్షస వీరులను, ప్రముఖులను ఎంతో మందిని చంపారు. వానరులకు కలిగిన నష్టం కంటే మనకు జరిగిన నష్టం అపారము. ఈ వానరులు ఎప్పుడూ యుద్ధం చేసినట్టుగాని, అందులో ఓడిపోయినట్టుగాని కనపడదు. ఈ విధంగా నాకు నరులతో, వానరులతో భయం కలిగింది. నీవు యుద్ధంలో ఈ నరులను, వానరులను చంపి నాకు మనశ్శాంతి కలిగించు. ఈ యుద్ధముతో మన కోశాగారము అంతా వ్యయము అయిపోయింది. లంకా నగరంలో స్త్రీలు, బాలురు, వృద్ధులు తప్ప ఎవరూ మిగలలేదు. కాబట్టి నాకోసం ఈ యుద్ధం చెయ్యి. నన్ను, లంకను రక్షించు. ఇప్పటిదాకా నేను అందరినీ శాసించాను కాని ఈ ప్రకారంగా ఎవరినీ కోరలేదు. కాబట్టి నా మాటలు మన్నించి యుద్ధం చెయ్యి. ఓ తమ్ముడా, నీకు యుద్ధము కొత్త కాదు. దేవాసుర యుద్ధంలో నీవు రాక్షసుల పక్షాన పోరాడి వారికి విజయం సంపాదించి పెట్టావు. ఈ సమయంలో కూడా నీ పరాక్రమమును చూపించి నాకు విజయం చేకూర్చు. నీవు ఎలా యుద్ధం చేస్తావో నీ ఇష్టం, కాని శత్రునాశనం మాత్రం జరగాలి. అదే నా ధ్యేయము అని పలికాడు రావణుడు. శ్రీమద్ రామాయణము 62వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 63వ సర్గ. ముల్లోకములను గడగడలాడించిన పరాక్రమవంతుడు అయిన రావణుడు తన ముందు అంత దీనంగా మాట్లాడటం చూచి కుంభకర్ణుడు బిగ్గరగా నవ్వాడు. రావణునితో ఇలా అన్నాడు, అన్నా రావణ, నాకు చూడగా నీవు నీ మంత్రులతో చర్చించినప్పుడు వారు చెప్పిన మంచి మాటలను చెవిని పెట్టినట్టులేదు. అందుకే నీకు ఈ ఆపద కలిగింది. అవునా? ఇది ఎవరో చేసినది కాదు. నీవు చేసుకున్న దుష్కర్మ నీకు ఈ కష్టములను తెచ్చిపెట్టింది. నీవు దుష్కార్యమును చేశావు. అది చేయబోయే ముందు ఎవరితోనన్నా ఆలోచించావా? బాగోగులు విచారించావా? ఆ చేయబోయే పనికి ఫలితం ఎలా ఉంటుందో ఊహించావా? ఇవేమీ ఆలోచించకుండా చేయకూడని పనులు చేసి ఇప్పుడు చింతించి ఏమీ ప్రయోజనము? నీకు బలము, దర్పము, పరాక్రమము ఉంది కదా అని చేయకూడని పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇంకా దారుణంగా కూడా ఉంటుంది. నీవు లంకాధీసుడవు. నీకు తగ్గ పనులు చెయ్యాలి కాని నీవు చేయకూడని పనులు చేయడం ధర్మమా? ఒక పని చేసే ముందు దేశ, కాలములు అనుకూలంగా ఉన్నవా లేవా అని చూచుకోవాలి కదా. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేసేయడమేనా? ఏ పని చేసే ముందు అయినా మంత్రులతో మంచి చెడ్డలు విచారించి ఆయా పనులు చేస్తాడో అతడే నీతివంతుడైన రాజు. నీతివంతుడైన రాజు తాను చేయబోయే పని గురించి ముందు తాను ఆలోచిస్తాడు. శాస్త్రములు ఏం చెప్పాయో తెలుసుకుంటాడు. తరువాత మంత్రులతో ఆలోచిస్తాడు. తరువాత సరి అయిన నిర్ణయం తీసుకుంటాడు.
వాడే ఉత్తముడు నీతి మంతుడు అయిన రాజు. ధర్మము, అర్థము, కామము మూడు పురుషార్థములు. వాటిని ఏ సమయములందు ఆచరించవలెనో ఆయా సమయములలో ఆచరించువాడు ఉత్తముడు. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రములు చదివినా నిష్ప్రయోజనము. ఉపాయములు మూడు విధములు: సామ, దాన, భేదోపాయములు, ఆఖరుది దండోపాయము. వాటిని మంత్రుల సహకారంతో కాలానుగుణంగా ఉపయోగించాలి. అటువంటి రాజుకు ఎలాంటి ఆపదలు రావు. రాజు తాను చేయబోయే పనుల యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకొని మంత్రులతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. తనకు ఏది హితము కలుగచేస్తుందో ఆ పనిని మాత్రమే చెయ్యాలి. నాకు చూడని మంత్రులు నీకు సరి అయిన ఆలోచనలు హితములు చెప్పినట్టు లేదు. అటువంటి వారి ఆలోచనలు ఇలాగే నిన్ను ఆపదలలోకి నెడుతాయి. బుద్ధిలేని వారితో ఆలోచిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. నిన్ను పొగిడేవాళ్లను, నీవు ఏం చెప్పినా ఎద్దులా తల ఊపేవాళ్లను దగ్గరకు చేరనీయవద్దు. అంతేకాకుండా శాస్త్రజ్ఞానము, అర్థశాస్త్ర జ్ఞానము లేని వారిని దూరంగా ఉంచాలి. అలాంటివారు నీకు మంచి చేయకపోగా నిన్ను ఆపదలలోకి నెడుతారు. కొంతమంది మంత్రులు శత్రువులతో చేతులు కలిపి రాజుతో చేయకూడని పనులు చేయించి అతనిని అపతిష్టపాలు చేస్తారు. అటువంటి వారిని దూరంగా ఉంచాలి. శత్రురాజుల నుండి కానుకలు పుచ్చుకొని నీకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ నీకు ద్రోహం చేసేవారిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఎలాంటి ఆలోచన లేకుండా తొందరపాటుతో పనులు చేసే రాజును శత్రువులు తొందరగా లొంగదీసుకుంటారు. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ తనను తాను నిర్లక్ష్యం చేసుకునేవాడు ఆపదలు పొందుతాడు. ఆఖరుగా ఒక్క మాట: మన తమ్ముడు విభీషణుడు నీకు ఏమి చెప్పాడో అది చెయ్యి, లేకపోతే నీ ఇష్టం అని ఊరుకున్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుని మాటలు విని రావణునికి కోపం వచ్చింది. తమ్ముడా కుంభకర్ణ, ఏమిటి పెద్ద అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు? గురువు మాదిరి నాకు ఉపదేశిస్తున్నావు? అనవసరంగా మాట్లాడి నీ సమయం నా సమయం వృధా చెయ్యకు. ప్రస్తుతం వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించు, తగిన విధంగా ఆచరించు. తెలిసి చేశానో తెలియక చేశానో, చిత్తభ్రమతో చేశానో, నా బలపరాక్రమముల మీద నమ్మకంతో చేశానో, రాముడి వద్ద నుండి సీతను అపహరించి తెచ్చాను. ప్రస్తుతం దానిని గురించి ఆలోచించడం అనవసరము. నీకు నాయందు ప్రేమ ఉంటే, నాకు సాయం చెయ్యాలని నీకు అనిపిస్తే, ఈ కార్యము చేయతగనది అని నీకు అనిపిస్తే, కేవలం నా పొరపాటు వలన సంభవించిన ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించు. అది నీ ఒక్కడి వల్లనే సాధ్యం అవుతుంది అని నా నమ్మకం. కుంభకర్ణ, నీవు నాకు తమ్ముడివే కాదు, మంచి స్నేహితుడివి కూడా. కష్టములలో ఉన్న వాడిని ఆదుకున్నవాడే స్నేహితుడు. నీతి తప్పి ప్రవర్తించినా సహృదయంతో సాయం చేసినవాడే బంధువు. ప్రస్తుతము నేను కష్టాలలో ఉన్నాను, నన్ను రక్షించు అని అన్నాడు. తన మాటలకు రావణునికి కోపం వచ్చిందని తెలుసుకున్నాడు కుంభకర్ణుడు. అందుకని అన్నతో మృదువుగా మాట్లాడాడు. అన్నయ్య రావణ, నా మాటలకు బాధపడకు, స్థిరచిత్తంతో ఉండు. నేను జీవించి ఉండగా నీకు ఏ ఆపద రాదు. ధైర్యంగా ఉండు. ఎవరి వలన నీకు ఈ దుఃఖము కలిగిందో ఆ దుఃఖకారకుడిని నేను చంపుతాను. నీవు ఏ పరిస్థితులలో ఉన్నా నీకు హితము చెప్పడం నా ధర్మము. నీకు నాకు ఉన్న బంధుత్వము వలన, సోదర ప్రేమ వలన నాకు తోచిన మంచి మాటలు చెప్పాను. నీకు బాధ కలిగించి ఉంటే క్షమించు. ఇప్పుడు నీ సోదరుడిగా నేను నిన్ను ఆదుకుంటాను. నీకోసరం యుద్ధం చేస్తాను. శత్రువులను సంహరిస్తాను. నేను రామలక్ష్మణులను యుద్ధంలో సంహరిస్తాను. అది చూచి వానరులు పారిపోతారు. నేను రాముని తలను ఖండించి తీసుకుని వస్తాను. నీకు సంతోషము, సీతకు దుఃఖము కలిగిస్తాను. రాముని చేతిలో చంపబడ్డ రాక్షసుల బంధువులు ఈనాడు రాముని మరణమును కళ్లారా చూస్తారు. రామలక్ష్మణులనే కాదు, ఆ సుగ్రీవుని కూడా కింద పడవేసి నలిపివేస్తాను. నేను రాముని చంపాలని నిర్ణయం తీసుకున్న తరువాత కూడా ఎందుకు బాధపడుతున్నావు? రాముని మరణం కళ్లారా చూడటానికి సిద్ధంగా ఉండు అన్నా రావణ. నేను బతికి ఉండగా రాముడు నిన్ను ఏమీ చెయ్యలేడు. నన్ను చంపిన తరువాతనే రాముడు నిన్ను చంపగలడు. నన్ను చంపడం ముల్లోకములలో ఎవరి తరము కాదు. ఇంకా ఈ నర వానరులు ఎంత? రాముడి వెంట ఇంద్రుడు, వరుణుడు,
అగ్ని కుబేరుడు వచ్చినా నేను భయపడను, అందరినీ ఓడిస్తాను, నీకు జయం చేకూరుస్తాను. నేను గట్టిగా గర్జిస్తే ఇంద్రుడు కూడా గడగడ వణికిపోతాడు. అసలు నేను ఆయుధమును కూడా పట్టుకోపని లేదు. నా ఎదుట నిలిస్తే చాలు, వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. నేను నా చేతులతోనే ఎవరినైనా చంపగలను, అంత శక్తి ఉంది నాకు. కాబట్టి నేను రాముని ఒకే ఒక్క పిడికిలి గుద్దుతో చంపుతాను. నా పిడికిలి గుద్దుకు కూడా రాముడు చావకపోతే అప్పుడే నేను మారణాయుధములు, అస్త్రములు ఉపయోగించి రాముని చంపుతాను అన్నా రావణ. నేను ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను. రాముని గురించి భయం వదిలిపెట్టు, సంతోషంగా ఉండు. ఒక్క రాముని కాదు, వానర నాయకుడు సుగ్రీవుని, లంకను కాల్చిన హనుమంతుని చంపుతాను. వానరులను చుట్టి నోటిలో పెట్టుకుని తినేస్తాను. నాకు కోపం వస్తే ఇంద్రుడు, దేవతలు కూడా గడగడ వణికిపోతారు. దేవతలు, అసురులు, గంధర్వులు చాలా కాలం తరువాత కుంభకర్ణుని పరాక్రమాన్ని చూస్తారు. నీవు భయం వదిలిపెట్టు, మద్యం సేవించు, అందమైన స్త్రీలతో క్రీడించు, ఆనందాన్ని అనుభవించు. నేను రాముని చంపిన తరువాత సీత నీ పక్కన చేరగలదు అని అన్నాడు కుంభకర్ణుడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 63వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 64వ సర్గ. కుంభకర్ణుడు రావణునితో పలికిన పలుకులు అన్నీ పక్కనే కూర్చుని ఉన్న మహోదరుడు విన్నాడు. మహోదరుడు కుంభకర్ణునితో ఇలా అన్నాడు, ఓ కుంభకర్ణ, నీవు ఉన్నత వంశంలో జన్మించావు, కాని ఉన్నతంగా ఆలోచించడం లేదు. గర్వంతో ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. రావణుడు మహారాజు, ఆయనకు తెలియని నీతి లేదు. నీవు ఇప్పుడు రావణునికి నీతులు చెప్ప పనిలేదు. ఏదో బాల్యచాపల్యంతో మాట్లాడుతున్నావు. రావణుడు లంకాధిపతి, దేశకాలములను బాగా ఎరిగినవాడు, ఎప్పుడు ఎక్కడ ఏ పని చెయ్యాలో తెలిసినవాడు, తాను చేయబోయే పని గురించి మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు. నీవు ధర్మము, అర్థము, కామము గురించి మాట్లాడావు, కాని వాటి లక్షణముల గురించి, స్వరూప స్వభావముల గురించి నీకు తెలుసా? సుఖం కలిగినా దుఃఖము కలిగినా దానికి ముందు చేసిన కర్మలే కారణము. కాని ఒక్కోసారి చెడ్డ పనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ధర్మం కోసరం చేసే పనులు, అధర్మం కోసం చేసే పనులు రెండూ శ్రేయస్సును కలుగచేస్తాయి. ఒక్కోసారి ధర్మం కొరకు చేసే పనులు కీడును కలిగిస్తాయి. పురుషులు ఈ లోకానికి పరలోకానికి పనికి వచ్చే కర్మలను కోరికలతో చేస్తూ ఉంటారు. ఆ కర్మలు సత్ఫలితాలను ఇస్తున్నాయి కదా. కాబట్టి మంచి పనులు చేస్తే పుణ్యం, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది అన్నమాట సరికాదు. ధర్మంగా కర్మలు చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. అధర్మ ప్రవృత్తితో కర్మలు చేస్తే దుఃఖము కలుగుతుంది అని చెప్పడానికి కారణం ఏమీ లేదు. అందుకని రావణుడు తనకు తోచిన పని చేశాడు. మేమంతా దానికి సమ్మతించాము. దాని వలన యుద్ధం వచ్చింది. యుద్ధం చెయ్యాలి కాని జరిగిన దానికి చింతించడం అవివేకము. ఏదో నువ్వు ఒక్కడివే రాముడిని, లక్ష్మణుడిని, వానరసేనలను అందర్నీ చంపుతాను అని అంటున్నావు. కాని జనస్థానములో ఒంటి చేత్తో 14,000 మంది రాక్షసులను చంపిన రాముని నువ్వు ఎలా చంపగలవు? జనస్థానములో రాముడి చేతిలో నుండి చావు తప్పించుకున్న రాక్షసులు ప్రస్తుతము లంకలో రాముని వలన భయంతో బతుకుతున్నారు. ఆ సంగతి నీకు తెలియదా? రాముడు నిద్రపోతున్న సింహము అని తెలిసి కూడా ఆ సింహము జూలు పట్టుకుని లాగడానికి వెళుతున్నావు. రాముడికి కోపం వస్తే అతని ముందు ఎవరూ నిలువలేరు. కాబట్టి నువ్వు ఒక్కడివే యుద్ధం చేసి రాముని చంపుతాను అనడం సరికాదు. నీవు ఒంటరిగా యుద్ధానికి వెళ్లడానికి వీలులేదు. ప్రస్తుతము మన బలము క్షీణదశలో ఉంది. రాముని బలం మెండుగా ఉంది. ఇటువంటి సమయంలో ఎవరైనా రామునితో యుద్ధానికి వెళతారా? రామునితో సమానమైన బలపరాక్రమములు కలవాడు ముల్లోకములలో లేడు. అట్టి రామునితో నీవు ఒంటరిగా ఎలా యుద్ధం చేయాలని అనుకుంటున్నావు అని పలికాడు మహోదరుడు. తరువాత రావణుని చూచి మహోదరుడు ఇలా అన్నాడు, లంకేశ్వర, నీవు సీతను అపహరించి తెచ్చావు. సీత లంకలో నీ ఎదురుగా ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీవు తలచుకుంటే సీతను అనుభవించడం క్షణంలో పని. సీతను లొంగదీసుకునే ఉపాయము ఒకటి చెబుతాను విను. రాముని మీదికి యుద్ధమునకు నేను, కుంభకర్ణుడు,
మహోదరుడు, ద్విజిహ్వుడు, సంహాది, వితర్ధనుడు ఈ 5 వెళుతున్నారు అని లంకానగరంలో ప్రచారం చేయించు. మేము రామలక్ష్మణులను, వానరవీరులను జయిస్తే ఇంకా ఏ ఉపాయముతో పని లేదు. ఒకవేళ రాముడు విజయం సాధిస్తే మేము మా ఒంటిమీద రామ బాణములతో గాయములు చేసుకుని యుద్ధభూమి నుండి వస్తాము. మేము రామలక్ష్మణులను భక్షించాము అని నీకు విన్నవించుకుంటాము. నీవు మాకు తగిన పారితోషికములను, బహుమానములను ఇస్తావు. తరువాత రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు యుద్ధములో మరణించారు అని లంకానగరంలో ఘోషణ చేయించు. నీవు మహా సంతోషంతో ఉన్నట్టు నటించు. రాక్షస సేనలకు బహుమానాలు పంచిపెట్టు. అందరూ మద్యపానము చేస్తూ ఆనందిస్తారు. తరువాత నీవు సీతను ఏకాంతంగా కలుసుకో. రామలక్ష్మణుల మరణ వార్త సీతకు చెప్పు. ఆమెకు ధనమును, రత్నమణి మాణిక్యాదులను ఆశ చూపించు. దీనంగా బతిమాలుకో. వినకపోతే భయపెట్టు, చంపుతానని బెదిరించు. రాముడు ఎటూ మరణించాడు కాబట్టి సీత తనకు ఇష్టం లేకపోయినా వేరు గత్యంతరము లేక నిన్ను వరిస్తుంది. ఎందుకంటే జీవితమంతా సుఖాలలో పెరిగిన సీత 12 ఏళ్లు కష్టాలను అనుభవించింది. తను సుఖపడాలంటే నీకు లొంగాలని తెలుసుకున్న సీత సులభంగా నీకు లొంగిపోతుంది. ఇదంతా నేను బాగా ఆలోచించి వేసిన ప్రణాళిక. మనము రామునితో యుద్ధము చేయకుండానే సీతను దక్కించుకోవచ్చు. ఒకసారి సీత నీకు లొంగితే రాముడు యుద్ధం విరమిస్తాడు, వెనక్కు తిరిగి వెళ్లిపోతాడు. మనకు సైన్య నష్టం లేకుండా, యుద్ధము చేయకుండా రాముని జయించవచ్చును. నీకు సీత దక్కుతుంది. సీతతో పాటు కీర్తియశస్సు కూడా దక్కుతాయి. నీవు మనసు పడ్డ సీతతో సుఖిస్తావు అని అన్నాడు మహోదరుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 64వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 65వ సర్గ. మహోదరుని మాటలు విన్న కుంభకర్ణునికి మిక్కుటంగా కోపం వచ్చింది. మహోదరుని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు. తన అన్న రావణుని చూచి ఇలా అన్నాడు, రాక్షసేంద్ర, నీవు నిశ్చింతగా ఉండు. నేను యుద్ధభూమికి పోయి ఆ రామలక్ష్మణులను చంపి నీ భయాన్ని పోగొడతాను. నావంటి సూరులు నీరులేని మేఘముల వలె ఊరికే గర్జించరు. నేను నా పరాక్రమము యుద్ధభూమిలో చూపిస్తాను, కాని మాటలలో చూపించను. నా వంటి సూర్యుడు తనను తాను పొగుడుకోడు. తనకు శక్యము కాని పనులను కూడా చేసి చూపిస్తాడు. ఓ మహోదరా, నీ వంటివారు పలికే మాటలు తమను తాము గొప్పవారము అనుకునే రాజులు వింటారు, కాని రావణుడు కాదు. మీరు పిరికి పందలు. మీకు యుద్ధము అంటే భయము. కుయుక్తులు, కుతంత్రములతో పని కానిద్దామంటారు. రాజు దగ్గర ప్రగల్భాలు పలుకుతూ రాజు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజును అపకీర్తిపాలు చేస్తుంటారు. రావణుని హితం కోరేవారు, రావణునికి మంచి సలహాలు చెప్పేవారు ఈ లంకలో లేనట్టుంది. పాపము రావణుడు ఒంటరివాడయ్యాడు. ఇప్పటిదాకా మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను. ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను అని అన్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుని మాటలు విని రావణుడు నవ్వాడు. సహోదరా కుంభకర్ణ, నీవు చెప్పినది సత్యము. ఈ మహోదరుడు రామునికి భయపడుతున్నాడు. అందుకే రామునితో యుద్ధమునకు ఇష్టపడుటలేదు. రామునితో యుద్ధము చేయుటకు నీవే సమర్థుడివి. శత్రువులను సంహరించి విజయుడవై తిరిగిరా. నాకు వేరు గత్యంతరము లేకనే కదా నిన్ను అర్ధాంతరంగా నిద్రలేపాను. ఆ రాజకుమారులను, వానరులను తనివితీరా భక్షించు. నీవు యుద్ధము చేయనక్కరలేదు. యుద్ధభూమిలో నిన్ను చూడగానే వానరులంతా పారిపోతారు. రామలక్ష్మణులకు గుండెలు పగులుతాయి. సునాయాసంగా యుద్ధము ముగిసిపోతుంది. నీకు విజయం సిద్ధిస్తుంది అని పలికాడు రావణుడు. తన అన్న రావణుడు పలికిన పలుకులకు కుంభకర్ణుడు మహదానందభరితుడయ్యాడు. యుద్ధమునకు పోవడానికి సన్నద్ధుడయ్యాడు. ఇనుముతో చేయబడిన తన ఆయుధము అయిన శూలమును తీసుకున్నాడు. రావణునితో ఇలా అన్నాడు, రాక్షసేంద్ర, నాకు ఎవరి సాయము అక్కరలేదు. ఎలాంటి సైన్యసాయము అవసరము లేదు. నేను ఒంటరిగానే యుద్ధము చేయగలను. వానరులనందరినీ భక్షిస్తాను అని అన్నాడు.
దానికి రావణుడు ఇలా అన్నాడు, అలా కాదు, యుద్ధమునకు పోవడానికి సైనిక బలము అత్యావశ్యకము. నీ వెంట శూలములు ముగ్గరలు ధరించిన సైనికులు వస్తారు. వారు వానరులను కొరికి చంపుతారు, నీకు సాయంగా ఉంటారు. కాబట్టి నీవు రాక్షస సైన్యముతో కలిసి వెళ్లి రామలక్ష్మణులతో యుద్ధము చెయ్యి అని అన్నాడు రావణుడు. తరువాత రావణుడు తన ఆసనము నుండి లేచాడు. మనులతో తయారు చేయబడిన ఒక కంకణమును కుంభకర్ణుని చేతికి కట్టాడు. కుంభకర్ణుడికి సకల అలంకారములు చేయించాడు. నిలబడి ఉన్న కుంభకర్ణుడు పాలసముద్రములో నిలబెట్టబడిన మంథర పర్వతము మాదిరి ఉన్నాడు. సర్వాలంకార భూషితుడైన కుంభకర్ణుడు అన్న రావణునికి ప్రదక్షిణము చేసి నమస్కరించాడు. రావణుడు కుంభకర్ణుని విజయోస్తు అని దీవించాడు. రణదుందుభులు భేరీలు మోగుతుండగా, శంఖధ్వానములు మిన్నుముట్టగా, గజబలము ఆశ్వికబలము కాల్బలములతో కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరాడు. చేతశూలము ధరించిన కుంభకర్ణుడు సేనలకు ముందు నడుస్తున్నాడు. ఆ రాక్షసుల చేతుల్లో శూలములు, కత్తులు, గండ్రగొడ్డళ్లు, పరిఘలు, గదలు, ముసలములు, పెద్ద పెద్ద తాటి చెట్లు ఆయుధములుగా ఉన్నాయి. కుంభకర్ణుడు చూచేవారికి భయం కలిగించే ఆకారంలో ప్రకాశిస్తున్నాడు. కుంభకర్ణుని శరీరము చుట్టుకొలత 100 ధనుస్సుల పొడుగు అనగా 200 గజాల పొడుగు, 600 ధనుస్సుల ఎత్తు, 1200 గజాల ఎత్తు కలిగి మహాపర్వతము మాదిరి ఉంది. అటువంటి భయంకరాకారము కలిగిన కుంభకర్ణుడు రాక్షసులతో ఇలా అన్నాడు, ఇప్పుడు మనము వానరులతో యుద్ధం చేయబోతున్నాము. నేను వానరులను చిన్న చిన్న భాగములుగా చేసి కాల్చి తింటాను. ఈ వానరులు అడవులలో ఉద్యానవనములలో తిరిగేవారు. నిజానికి వారు నాకు ఏ అపకారము చేయలేదు. ఆ వానరులను చంపడం వృధా. దీనికంతటికీ రాముడు మూలము. కాబట్టి ముందు రాముని చంపుతాను. రాముని చంపితే అందరినీ చంపినట్టే. అందుకని మన దృష్టి అంతా రాముని మీద ఉండాలి అని పలికాడు కుంభకర్ణుడు. ఆ మాటలకు రాక్షసులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు. కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరగానే ఇదివరకు మాదిరిగానే ఎన్నో దుస్సకునములు గోచరించాయి. ఉల్కాపాతం జరిగింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. తీవ్రమైన గాలులు వీచాయి. పిడుగులు పడ్డాయి. నక్కలు వికృతంగా అరుస్తున్నాయి. ఆకాశంలో పక్షులు అపసవ్యంగా తిరుగుతున్నాయి. కుంభకర్ణుని శూలము మీద ఒక గద్ద వాలింది. అతని ఎడమ కన్ను ఎడమ భుజము అదిరింది. సూర్యుడు మబ్బుల చాటుకు పోయాడు. అమిత బలపరాక్రమములు కలిగిన కుంభకర్ణుడు ఈ దుర్నిమిత్తములను ఏమాత్రమూ లెక్క చెయ్యలేదు. పెద్ద పర్వతము మాదిరి నడుస్తున్న కుంభకర్ణుడు లంకా నగర ప్రాకారమును చిన్న బండరాయిని దాటినట్టు తన పాదములతో దాటాడు. ప్రాకారము వెలుపల మోహరించి ఉన్న వానర సైన్యము ముందు నిలబడ్డాడు. పెద్ద పర్వతము తమ ముందు నిలబడి ఉందా అని భ్రమపడ్డ వానరులు కుంభకర్ణుని చూడగానే దిక్కులు పట్టిపారిపోయారు. తనను చూచి పారిపోతున్న వానరులను చూచి కుంభకర్ణుడు పెద్దగా వికటాట్టహాసము చేశాడు. మేఘము ఉరిమినట్టు గర్జించాడు. కుంభకర్ణుని వికటాట్టహాసము గర్జన వల్ల పుట్టిన విపరీతమైన ధ్వనికి వానరులు ఎక్కడి వాళ్లు అక్కడ కూలిపోయారు. చేత శూలము ధరించిన కుంభకర్ణుడు గద ధరించిన యమధర్మరాజు మాదిరి యుద్ధభూమిలో నిలబడ్డాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 65వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 66వ సర్గ. కుంభకర్ణుని చూచి పారిపోతున్న వానరులలో వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలగువారు ఉన్నారు. ఆ ప్రకారంగా పారిపోతున్న వానర ప్రముఖులను చూచి అంగదుడు ఇలా అన్నాడు, ఓ వానర వీరులారా! ఒక రాక్షసుని చూచి ఇలా పారిపోవడం ధర్మమా? మీరు ఎంతటి ఉన్నత కుటుంబంలో జన్మించారు, ఒక నీచ రాక్షసునికి భయపడుతున్నారా? అయిన పారిపోయి ఎక్కడికి పోతారు? ఎంత దూరం పోతారు? వెనక్కురండి, ఇతడు రాక్షసుడు కాడు, మనలను భయపెట్టడానికి రాక్షసులు సృష్టించిన పెద్ద విగ్రహము. రండి, మనమందరము కలిసి ఈ బొమ్మను తునాతునకలు చేద్దాము అని ఎలుగెత్తి అరిచాడు. అంగదుని మాటలకు వానరులకు ధైర్యము వచ్చింది. పారిపోయిన వాళ్లు తిరిగి వచ్చారు. చేతికి అందిన వృక్షములను, పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధమునకు సిద్ధం అయ్యారు. ఆ కుంభకర్ణుని చుట్టూ చేరి వాడిని వృక్షములతో, పర్వత శిఖరములతో కొట్టారు.
ఆ వానరులు కొట్టే దెబ్బలు కుంభకర్ణునికి చీమ కుట్టినట్టయినా లేదు. కుంభకర్ణుని మీదకు విసిరిన వృక్షములు, పర్వత శిఖరములు కుంభకర్ణుని శరీరమునకు తగిలి తునాతునకలైపోతున్నాయి. కుంభకర్ణుడు కోపించి వానరసేనలను తన చేతులతో నలిపేస్తున్నాడు. యుద్ధభూమి అంతా వానరుల శవాలతో నిండిపోయింది. కుంభకర్ణుని చేతిలో పడకుండా తప్పించుకున్న వానరులు కొంతమంది పారిపోయారు, కొంతమంది సముద్రంలో దూకారు, మరికొంతమంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుని ధాటికి తట్టుకోలేక భల్లుకములు కొన్ని చెట్టు ఎక్కాయి, కొన్ని పర్వతముల మీదికి పారిపోయాయి, మరికొన్ని కొండగుహలలో తలదాచుకున్నాయి. మరికొంతమంది వానరులు భల్లుకములు చచ్చినట్టు నేలమీద కదలకుండా పడుకున్నారు. ఇలా ఎవరి దోవనవారు పారిపోతున్న వానరులను చూచి అంగదుడు బిగ్గరగా అరుస్తున్నాడు. ఓ వానరవీరులారా, భయపడకండి, పారిపోకండి, యుద్ధము చేయండి. ఎక్కడికి పోయి ప్రాణాలు రక్షించుకుంటారు? వెనక్కురండి. యుద్ధము నుండి పారిపోయి వచ్చిన మిమ్మల్ని చూచి మీ భార్యలు పరిహాసం చేస్తారు. ఆ అవమానం కంటే యుద్ధంలో చావడం మేలుకదా? మనమందరము ఉత్తమ కులంలో పుట్టాము. సాధారణ వానరుల వలె పారిపోవడం భావ్యమా? అది గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెడుతుందా? యుద్ధానికి బయలుదేరే ముందు మీరు అన్న మాటలు పలికిన వీరాలాపాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇప్పుడు ఆ వీరాలాపాలు అన్నీ ఎక్కడికి పోయాయి? యుద్ధము నుండి పారిపోయి 10 మంది చేత ఛీ అనిపించుకోవడం కన్నా యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొందడం మేలుకదా? ఓ వానరవీరులారా, మనకు ఆయుర్దాయము లేకపోతే ఎక్కడ ఉన్నా చస్తాము, ఆయుర్దాయము ఉంటే యుద్ధములో విజయం సాధిస్తాము. ఒక్కమాట, మనము యుద్ధంలో గెలిస్తే కీర్తి పొందుతాము, మరణిస్తే వీరస్వర్గము పొందుతాము. కాని పారిపోతే దిక్కులేని చావు చస్తాము. కాబట్టి పారిపోకండి, వెనుకకు రండి. రాముడి పరాక్రమము ముందు ఈ రాక్షసుడు ఎంత క్షణంలో నాశనమైపోతాడు. ఇప్పటిదాకా మనము ఎంతో మంది రాక్షస వీరులను జయించాము. ఈ ఒక్కడికి భయపడి పారిపోతే మనము ఇప్పటిదాకా గడించిన కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రండి, వెనుదిరగండి, యుద్ధము చేయండి అని అరుస్తున్నాడు. కాని ఎవరూ అతని అరుపులు పట్టించుకోవడం లేదు. కాని కొంతమంది వానర వీరులు అంగదునితో ఇలా అన్నారు. ఇప్పటిదాకా చేసిన యుద్ధము చాలు, మాకు ఈ యుద్ధము అక్కరలేదు. మా ప్రాణాలే మాకు తీపి. నీవు కావలిస్తే ఆ భయంకరాకారుడితో యుద్ధం చెయ్యి అని పలికి పారిపోయారు. కాని అంగదుడు తన ప్రయత్నము మానుకోలేదు. పోయినవారు పోగా మిగిలిన వారిని బతిమాలి వెనుకకు తీసుకుని వస్తున్నాడు. వెనుకకు వచ్చిన వారంతా అంగదుని ఆజ్ఞల కొరకు ఎదురుచూస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 66వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 67వ సర్గ. పారిపోయి తిరిగి వచ్చిన వానర వీరులు ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నారు. వారు పెద్ద పెద్ద వృక్షములను, గండశెలలను, పర్వత శిఖరములను తీసుకుని కుంభకర్ణుని మీదికి విసురుతున్నారు. కుంభకర్ణుడు తన గదను అటు ఇటు ఊపుతూ వానరులను చెదరగొడుతున్నాడు. ఆ చెదరగొట్టడంలో వందలు వేలు వానరులు దూరంగా విసిరివేయబడుతున్నారు. కుంభకర్ణుడు వందల కొద్దీ వానరులను 2 చేతులతో పట్టుకుని నోట్లో కుక్కుకొని తింటున్నాడు. అయినా వానరులు కుంభకర్ణుని మీదికి వృక్షములు, రాళ్లు విసురుతూ యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ద్వివిదుడు ఒక పర్వత శిఖరమును పెకలించి చేతపట్టుకుని కుంభకర్ణుని వైపుకు పరుగెత్తాడు. ద్వివిదుడు ఆ పర్వతమును తీసుకుని పైకి ఎగిరి దానిని కుంభకర్ణుని మీదికి విసిరాడు. ఆ పర్వత శిఖరము కుంభకర్ణుని మీద పడకుండా రాక్షస సేనల మీద పడింది. ఆ పర్వతము కింద పడి వందల కొద్దీ రాక్షసులు మరణించారు. అది చూచిన రాక్షస సైనికులు వానరుల మీద పడి బాణములతో వానరుల శిరస్సులను బంతుల మాదిరి ఎగురగొడుతున్నారు. వానరులు కూడా పెద్ద పెద్ద వృక్షములను, బండరాళ్లను తీసుకుని రాక్షసులను చంపుతున్నారు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి పైనుండి కుంభకర్ణుని మీదికి బండరాళ్లను, వృక్షములను విసురుతున్నాడు. కుంభకర్ణుడు తన శూలముతో వాటిని అటు ఇటు చెదరగొడుతున్నాడు.
హనుమంతుడు పెద్ద పర్వత శిఖరమును చేతబట్టుకుని కుంభకర్ణుని ముందు నిలబడ్డాడు. తన శరీరాన్ని కుంభకర్ణునితో సమానంగా పెంచాడు. ఆ పర్వత శిఖరంతో కుంభకర్ణుని శిరస్సు బద్దలు కొట్టాడు. కుంభకర్ణుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. దానికి కోపించిన కుంభకర్ణుడు తన శూలముతో హనుమంతుని గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుని ముఖం నుండి రక్తం స్రవించింది. హనుమంతుడు పెద్దగా అరుస్తున్నాడు. రక్తం కక్కుతున్న హనుమంతుని చూడగానే రాక్షసులు ఆనందంతో కేరింతలు కొట్టారు. హనుమంతుని చూచిన మిగిలిన వానరసేనలు భయంతో పారిపోయారు. ఇది చూచిన నీలుడు వానర సైన్యమునకు ధైర్యము చెప్పి వారిని వెనక్కు మళ్లించాడు. కుంభకర్ణుని మీదికి ఒక పెద్ద పర్వత శిఖరమును విసిరాడు. అది చూచిన కుంభకర్ణుడు పిడికిలి బిగించి ఆ పర్వత శిఖరమును గట్టిగా గుద్దాడు. ఆ గుద్దుకు పర్వత శిఖరము బద్దలైపోయింది. ఇంతలో వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాధనుడు ఒక్కుమ్మడిగా కుంభకర్ణుని మీదికి వెళ్లారు. వారందరూ వృక్షములతోనూ పర్వత శిఖరములతోనూ కుంభకర్ణుని నలువైపులా మోదారు. ఆ దెబ్బలకు కుంభకర్ణుడు చలించలేదు. వృషభుడిని కుంభకర్ణుడు గట్టిగా పట్టుకున్నాడు. తన చేతులతో నలిపేశాడు. వృషభుడు రక్తం కక్కుకుంటూ నేలమీద పడ్డాడు. కుంభకర్ణుడు కోపించి శరభుడిని తన పిడికిలితోనూ, నీలుడిని తన మోకాలితోనూ, గవాక్షుడిని తన అరిచేతితోనూ, గంధమాధనుడిని కాలితోనూ తన్నాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ వానరవీరులు కింద పడి గిలా గిలా కొట్టుకున్నారు. ఇంక తెగించిన వానరులు వేల కొద్దీ కుంభకర్ణుని మీదికి పరుగెత్తారు. వారందరూ అతని చేతికి కాలికి దొరకకుండా కుంభకర్ణుని మీదికి ఎక్కారు. అతని శరీరం అంతా గోళ్లతో రక్కారు, కొరికారు, పిడికిళ్లు బిగించి కొట్టారు. కుంభకర్ణుడి ఒంటి నిండా వానరులు పాకుతున్నారు. కుంభకర్ణుడు ఆ వానరులను చేతికి దొరికిన వారిని దొరికినట్టు నోట్లో పెట్టుకొని తింటున్నాడు. కుంభకర్ణుని నోట్లోకి పోయిన వానరులు కుంభకర్ణుని ముక్కు, చెవి రంధ్రములలో నుండి బయటకు వస్తున్నారు. కుంభకర్ణుని కాళ్ల కిందపడి చాలామంది వానరులు మరణిస్తున్నారు. కుంభకర్ణుడు ఎంతకు లొంగడం లేదని వానరులు అందరూ రాముని వద్దకు పరుగెత్తారు. ఇంతలో అంగదుడు ఒక పెద్ద పర్వత శిఖరమును తీసుకుని కుంభకర్ణుని తలమీద మోదాడు. ఆ దెబ్బతిన్న కుంభకర్ణుడు కోపంతో అంగదుని వైపు పరుగెత్తాడు. తన శూలమును అంగదుని మీదికి విసిరాడు. కాని అంగదుడు పక్కకు ఎగిరి ఆ శూలమును తప్పించుకున్నాడు. అంగదుడు పైకి ఎగిరి కుంభకర్ణుని వక్షస్థలము మీద బలంగా చరిచాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు కళ్ళు బైర్లు కమ్మాయి తూలిపోయాడు. అంతలోనే తేరుకున్న కుంభకర్ణుడు పిడికిలి బిగించి అంగదుని గుద్దాడు. ఆ దెబ్బకు అంగదుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. తరువాత కుంభకర్ణుడు తన శూలము తీసుకుని సుగ్రీవుడు ఉన్న వైపుకు వెళ్లాడు. కుంభకర్ణుడు తన వైపుకు రావడం చూచిన సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతమును చేత్తో పట్టుకుని పైకి ఎగిరాడు. కుంభకర్ణుని వైపుకు వేగంగా వెళ్లాడు. తన వైపు వస్తున్న సుగ్రీవుని చూచి కుంభకర్ణుడు రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు. అప్పుడు కుంభకర్ణుని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు: ఓ కుంభకర్ణ, సాధారణ వానరులను ఎందుకు చంపుతావు? అది ఒక కీర్తి అనుకుంటున్నావా? నేను నీ మీదికి ఈ పర్వతమును విసురుతున్నాను, ఈ దెబ్బ కాచుకో అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలు విన్న కుంభకర్ణుడు ఇలా అన్నాడు: ఓ సుగ్రీవా, నీవు బ్రహ్మదేవుని మనుమడివి, రుక్షరజస్సు కుమారుడివి, ఊరికే ఎందుకు అరుస్తావు? నీకు చేతనయింది చెయ్యి అన్నాడు కుంభకర్ణుడు. అప్పుడు సుగ్రీవుడు తన చేతిలో ఉన్న పర్వతమును కుంభకర్ణుని వక్షస్థలము మీదికి విసిరాడు. ఆ పర్వతము కుంభకర్ణుని గుండెలకు తగలేలా నుగ్గు నుగ్గు అయిపోయింది. అది చూచి రాక్షసులు పెద్దగా కేకలు పెట్టారు. వానరులు దిగులుతో దిగాలు పడ్డారు. కుంభకర్ణుడు తన శూలమును సుగ్రీవుని మీదికి బలంగా విసిరాడు. ఇంతలో సుగ్రీవుడు పైకి ఎగిరి ఆ శూలమును చేత్తో పట్టుకొని రెండుగా విరిచాడు. అది చూచి వానరులు హర్షధ్వానాలు చేశారు. తన చేతిలో ఉన్న శూలం విరిగిపోవడంతో కుంభకర్ణుడు కలవరపడ్డాడు. కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరమును పెకలించి సుగ్రీవుని మీదికి విసిరాడు. ఆ దెబ్బకు సుగ్రీవుడు కిందపడి మూర్ఛపోయాడు. రాక్షసులు పెద్దగా కేకలు పెట్టి కుంభకర్ణుని పొగిడారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని పైకి ఎత్తుకున్నాడు. అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. వీడిని చంపితే వానర సైన్యము అంతా పారిపోతుంది.
అని అనుకున్నాడు కుంభకర్ణుడు. సుగ్రీవుడిని కుంభకర్ణుడు మోసుకుని పోవడం, అది చూచి వానర సేనలు పారిపోవడం చూచాడు హనుమంతుడు. ఇలా ఆలోచించాడు, అయ్యో, సుగ్రీవుని కుంభకర్ణుడు తీసుకొని పోతున్నాడు, వానరులు పారిపోతున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా శరీరాన్ని పెంచి కుంభకర్ణుని శరీరాన్ని పిడికిళ్లతో గుద్ది చంపేస్తాను, సుగ్రీవుడిని విడిపిస్తాను. అప్పుడు వానరులు అంతా సంతోషిస్తారు. కుంభకర్ణుడు కొట్టిన దెబ్బకు సుగ్రీవుడు స్పృహ కోల్పోయాడు. లేకపోతే సుగ్రీవుడు దేవతలు, దానవులు, గంధర్వులు పట్టుకున్నా విడిపించుకోగల సమర్థుడు. సుగ్రీవునికి స్పృహ వస్తే చాలు, తనంత తాను కుంభకర్ణుని నుండి విడిపించుకోగల సమర్థుడు. ఇప్పుడు నేను సుగ్రీవుని విడిపిస్తే అతనికి అపకీర్తి తెచ్చినవాడిని అవుతాను. నేను విడిపించడం సుగ్రీవునికి రుచించకపోవచ్చు. అందుకని సుగ్రీవునికి స్పృహ వచ్చేవరకు వేచుండక తప్పదు. ఈ లోపల పారిపోతున్న వానరసేనలకు ధైర్యం చెప్పడం అవసరం అని అనుకున్నాడు హనుమంతుడు. వెంటనే హనుమంతుడు పారిపోతున్న వానరసేనలకు ధైర్యము చెప్పి వెనుకకు మళ్లించాడు. ఈలోగా కుంభకర్ణుడు సుగ్రీవుని తీసుకుని లంకానగరంలోకి వెళ్లిపోయాడు. సుగ్రీవుని బందీగా తీసుకుని వచ్చిన కుంభకర్ణుని మీద లంకా నగరవాసులు పుష్పవర్షము కురిపించారు. చల్లగా పూలు, గంధము, నీరు తనమీద పడటంతో సుగ్రీవునికి మెల్లగా స్పృహ వచ్చింది. తాను కుంభకర్ణుని భుజం మీద ఉన్నట్టు తెలుసుకున్నాడు సుగ్రీవుడు. ఇలా అనుకున్నాడు, నన్ను కుంభకర్ణుడు బందీగా పట్టుకున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని క్షణకాలం ఆలోచించాడు. ఆలస్యం చేయకుండా తన గోళ్లతోనూ దంతాలతోనూ కుంభకర్ణుని చెవులను కొరికాడు, పీకాడు, ముక్కును, శరీరాన్ని చీల్చాడు. ఆ బాధ తట్టుకోలేక కుంభకర్ణుడు సుగ్రీవుని నేలకేసి కొట్టాడు. వెంటనే సుగ్రీవుడు బంతి మాదిరి ఆకాశంలోకి ఎగిరాడు. లంకా నగరం అవతల సేనల మధ్యలో ఉన్న రాముని దగ్గర పడ్డాడు. చెవులు, ముక్కు కొరకబడిన కుంభకర్ణుని శరీరం రక్తసిక్తం అయింది. మరలా యుద్ధరంగానికి పరుగెత్తాడు కుంభకర్ణుడు. తన చేతిలో ఒక ముద్గరను తీసుకున్నాడు. మరలా వానరులను పట్టుకొని తినడం మొదలెట్టాడు కుంభకర్ణుడు. వారు వీరు అని చూడటం లేదు. దొరికిన వాళ్లను దొరికినట్టు తింటున్నాడు. వానరులను, ఎలుగుబంట్లను, రాక్షసులను కూడా తినేస్తున్నాడు. ఒక పక్క నుండి వానరులు పర్వత శిఖరములతో, వృక్షములతో కొడుతూ ఉంటే మరొక పక్క కుంభకర్ణుడు వానరులను భక్షిస్తూ ఉన్నాడు. వానరులందరూ గబగబా రాముని వద్దకు వెళ్లారు. తమను కుంభకర్ణుని బారి నుండి కాపాడమని రాముని శరణు వేడారు. ఇదేమీ పట్టని కుంభకర్ణుడు తన ఆకలి తీరేట్టు వానరులను తింటూ ఉన్నాడు. ఒక్కో పట్టుకు 10, 20, 50 మంది వానరులను పట్టుకొని నోట్లో కుక్కుకుంటున్నాడు. కుంభకర్ణుని నోటి నుండి, దంతముల నుండి వానరుల పేగులు వేలాడుతున్నాయి. అతని శరీరం అంతా వానరుల రక్తంతో తడిసిపోయింది. అది చూచిన లక్ష్మణుడు కుంభకర్ణునితో యుద్ధానికి తలపడ్డాడు. మొదటగా 7 బాణములను కుంభకర్ణుని శరీరంలో నాటాడు. ఇంకా పెక్కు బాణములను కుంభకర్ణుని మీద ప్రయోగించాడు. కాని ఆ బాణములు కుంభకర్ణుని ఏమీ చేయలేకపోయాయి. వాటిని చేతితో విదిలించుకున్నాడు కుంభకర్ణుడు. లక్ష్మణునికి కోపం వచ్చింది. కుంభకర్ణుని శరీరం అంతా తన బాణములను నాటాడు. కుంభకర్ణుని శరీరం అంతా బాణములతో నిండిపోయింది. అది చూచి కుంభకర్ణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు, కుమారా, నీ ధైర్యానికి, పరాక్రమానికి నాకు చాలా సంతోషంగా ఉంది. యముడు కూడా నా ఎదుట నిలబడ్డానికి భయపడతాడు. అటువంటిది నువ్వు నా ఎదురుగా ధైర్యంగా నిలబడి నా మీద బాణవర్షము కురిపించావు. నా ఎదుట ధైర్యంగా నిలబడ్డందుకే నిన్ను గౌరవించాలి. ఇంక యుద్ధం కూడా చేసినందుకు చెప్పపనిలేదు. ఇప్పటిదాకా నాతో చేసిన యుద్ధము చాలు. ఇంక నీవు రాముని వద్దకు వెళ్ళు. నీ వంటి ధైర్యవంతుడిని, పరాక్రమవంతుడిని చంపడం నాకు ఇష్టం లేదు. నా గురి రాముని మీదనే. రాముని చంపితే అందరినీ చంపినట్టే కదా. ముందు నేను రాముణ్ణి చంపుతాను, తరువాత మా సైనికులు మిగిలిన వాళ్లను చంపుతారు అని అన్నాడు. కుంభకర్ణుడు తనను తాను పొగుడుకుంటూ పలికిన మాటలకు లక్ష్మణుడు బిగ్గరగా నవ్వాడు. ఓ రాక్షస వీరుడా! ఇది యుద్ధభూమి, పోషము, పరాక్రమము చూపించవలసిన సమయము. నీ ముందు ఇంద్రుడు మొదలగు దేవతలు నిలువలేరని పలికావు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే
ఇప్పటిదాకా నీ పరాక్రమమును కళ్ళారా చూచాము, కాని నీ పరాక్రమము పౌరుషము పర్వతము మాదిరి నిలబడి ఉన్న రాముని ముందు గడ్డిపోచతో సమానము. నీ వీరత్వము రాముని మీద చూపించు అని అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటలకు కోపించిన కుంభకర్ణుడు లక్ష్మణుని వదిలి రాముని వైపుకు దూసుకు వెళ్లాడు. తన వంక వస్తున్న కుంభకర్ణుని మీద రాముడు రౌద్రాస్త్ర అస్త్రమును ప్రయోగించాడు. అది కుంభకర్ణుని వక్షస్థలమును తాకింది. ఆ దెబ్బ తిన్న కుంభకర్ణుని ముఖము నుండి అగ్ని గోళములు వెలువడ్డాయి. రౌద్రాస్త్రము దెబ్బతిన్న కుంభకర్ణుడు పెద్దగా అరుస్తూ రాముని వంకకు పరుగెత్తాడు. రాముడు మరలా వాడి అయిన బాణములను కుంభకర్ణుని వక్షస్థలమునకు గురిచూచి కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుని చేతిలోని గదజారిపోయింది. రాముడు కుంభకర్ణుని మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షము కురిపిస్తున్నాడు. కుంభకర్ణుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. సెలయేరు మాదిరి రక్తం ప్రవహిస్తూ ఉంది. అయినా కుంభకర్ణుడు చేతి కందిన వానరులను భల్లుకములను తినడం మానలేదు. కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరమును పెకలించి రాముని మీదికి విసిరాడు. రాముడు 7 బాణములతో ఆ పర్వత శిఖరమును ఖండించాడు. ఆ శిఖరము కిందపడి 200 మంది వానరులు చనిపోయారు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు, రామా, ఇతడికి వానరులు ఎవరో రాక్షసులు ఎవరో తెలియడం లేదు. రాక్షసులను కూడా భక్షిస్తున్నాడు. మన వానరులు అందరూ ఈ కుంభకర్ణుని మీదికి అన్ని వైపుల నుండి ఎక్కుతారు. మన వానర సేనానాయకులు వీడి చుట్టూ చేరి ఇతడికి దిక్కుతోచకుండా చేస్తారు. వానరుల బరువుకు వీడు నిలబడలేక నేలమీద పడిపోతాడు. అప్పుడు వీడు మన వానరులను చంపలేడు అని అన్నాడు. ఆ మాటలు విన్న వానరులు సంతోషంతో గంతులు వేశారు. అందరూ అన్ని వైపుల నుండి కుంభకర్ణుని చుట్టుముట్టి వాడి మీదికి ఎక్కారు. వాడి శరీరం అంతా వానరులతో నిండిపోయింది. కుంభకర్ణుడు తన మీదకు ఎక్కిన వానరులను చీమలు దులిపినట్టు దులిపేశాడు. ఈ ఉపాయం కూడా పనిచేయకపోవడంతో రాముడు మరలా తన ధనుస్సును తీసుకున్నాడు. లక్ష్మణుడు వెంటరాగా కుంభకర్ణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. వానర వీరులు రామలక్ష్మణులను అనుసరించారు. కుంభకర్ణుని చుట్టూ రాక్షసులు వలయంలా రక్షణ కవచంలా నిలబడ్డారు. వారందరూ వానరులను తరుముతున్నారు. మధ్యలో ఉన్న కుంభకర్ణుడు వానరులను భక్షిస్తూ తన నాలుకతో పెదాలకు అంటుకున్న రక్తాన్ని నాక్కుంటున్నాడు. రాముడు కుంభకర్ణుని సమీపించి ధనుష్టంకారము చేశాడు. ఆ ధ్వని విన్న కుంభకర్ణుడు తల తిప్పి రాముని వంక చూచాడు. రాముని వైపుకు నడిచాడు. అప్పుడు రాముడు కుంభకర్ణుని చూచి ఇలా అన్నాడు, ఓ రాక్షస వీరుడా, నాతో యుద్ధానికి రా. చావబోతున్నానని దిగులుపడకు. నేను ధనుస్సు పట్టుకుని నీ ఎదుట నిలబడ్డాను. నిన్నే కాదు నీ రాక్షస వంశమును పూర్తిగా నాశనం చేస్తాను. ఇంకొద్దిసేపట్లో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని అన్నాడు రాముడు. కుంభకర్ణుడు రాముని తేరిపార చూచాడు. అతని వైపు అడుగులు వేశాడు. పెద్దగా వికటాట్టహాసం చేశాడు. రామునితో ఇలా అన్నాడు, నువ్వేనా రాముడివి? ఓ రామా, నేను విరాధుడిని, కబంధుడిని, ఖరుడిని, మారీచుడిని, వాలిని కాను. నన్ను వాళ్ల మాదిరి అనుకోకు. నేను కుంభకర్ణుడను. నీ చేతిలో ధనుస్సు ఉంటే నా చేతిలో ముద్గరంది. దీనితో నేను దేవతలను దానవులను జయించాను. నా ముక్కు చెవులు మీ వానరులు తినేశారు. కాని నాకు ఏ బాధ లేదు. నీకు పరాక్రమము ఉంటే నా శరీరం అంతా కొట్టు. నీ బలపరాక్రమములను చూచిన తరువాత నిన్ను భక్షిస్తాను అని గర్వంగా పలికాడు కుంభకర్ణుడు. రాముడు మారు మాట్లాడకుండా కుంభకర్ణుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. కాని రాముని బాణములు కుంభకర్ణునికి ఏమీ బాధ కలిగించలేదు. కుంభకర్ణుడు తన ముద్గరను వేగంగా తిప్పుతూ ఆ బాణములను మధ్యలోనే తునాతునకలు చేస్తున్నాడు. ఒక పక్క రాముని బాణములను అడ్డుకుంటూ మరొక పక్క ముద్గరతో వానరులను తరుముతున్నాడు కుంభకర్ణుడు. రాముడు వెంటనే వాయవ్యాస్త్రమును సంధించాడు. ముద్గర ఉన్న కుంభకర్ణుని చేతిని భుజము దగ్గర ఖండించాడు. కుంభకర్ణుని చేయి ముద్గరతో సహా ఎగిరి అవతల పడింది. కుంభకర్ణుడు పెద్దగా కేకపెట్టాడు. ఎగిరిపడ్డ కుంభకర్ణుని చేతి కిందపడి 100 కొద్దీ వానరులు మరణించారు. మిగిలిన వానరులు పక్కలకు పరుగెత్తి రాముడు, కుంభకర్ణుని యుద్ధమును ఆసక్తిగా చూస్తున్నారు.
ఒక చేతిని పోగొట్టుకున్న కుంభకర్ణుడు రెండవ చేత్తో ఒక వృక్షమును పెకలించి దానిని చేతబట్టుకొని రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఇంద్ర అస్త్రమును ప్రయోగించి కుంభకర్ణుని రెండవ చేతిని వృక్షముతో సహా ఖండించాడు. కుంభకర్ణుడి చేయి భుజము దాకా తెగి కిందపడింది. రెండు చేతులు లేకపోయినా కుంభకర్ణుడు రంకెలు వేస్తూ వానర సైన్యము మీదికి పరుగెడుతున్నాడు. రాముడు రెండు అర్ధచంద్రబాణములతో కుంభకర్ణుని రెండు కాళ్లు ఖండించాడు. మొదలు నరికిన వృక్షము వలె కుంభకర్ణుడు నేలమీద పడిపోయాడు. కుంభకర్ణుని రెండు కాళ్లు రెండు వైపులకు విసిరివేయబడ్డాయి. అయినా కుంభకర్ణుని పౌరుషము చావలేదు. పాక్కుంటూ దేక్కుంటూ రాముని వైపుకు వెడుతున్నాడు. రాముడు వాడి అయిన బాణములను కుంభకర్ణుని ముఖం నిండా కొట్టాడు. కుంభకర్ణునికి అరవడానికి కూడా వీలులేదు. ఆ స్థితిలో కుంభకర్ణుడు మూర్ఛపోయాడు. తరువాత రాముడు ఇంద్ర అస్త్రమును తీసుకున్నాడు. అది వాయువేగము కలది, సూర్యుని వలె ప్రకాశవంతమైనది. ఆ అస్త్రమును రాముడు కుంభకర్ణుని మీద ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధమును పోలిన ఆ అస్త్రము కుంభకర్ణుని మీదికి దూసుకొని వెళ్ళింది. కుంభకర్ణుని శిరస్సును ఖండించింది. చేతులు కాళ్లు తలలేని కుంభకర్ణుని మొండెము నేలమీద పడిపోయింది. కిరీటముతోనూ కుండలములతోనూ ప్రకాశిస్తున్న కుంభకర్ణుని తల ఎగిరి ప్రాకారము అవతల పడింది. ఆ శిరస్సు దెబ్బకు లంకా ప్రాకారము కూడా విరిగిపోయింది. లోకకంటకుడైన ఒక మహారాక్షసుని మరణానికి దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు ఆకాశము నుండి రాముని మీద పుష్పములు కురిపించారు. రాముని పరాక్రమమునకు ఎంతో సంతోషించారు. కుంభకర్ణుడు మరణించడం చూచి రాక్షసులు బిగ్గరగా అరిచారు, ఏడిచారు, భయంతో పరుగెట్టారు. వానరులందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు, బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 67వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 68వ సర్గ. కుంభకర్ణుడు మరణించడం కళ్లారా చూచిన రాక్షసులు పరుగు పరుగున లంకా నగరం వైపు పరుగెత్తారు. రావణునికి ఈ వార్త చెప్పారు. లంకేశ్వర, మహావీరుడు కుంభకర్ణుడు ఎంతో మంది వానరులను చంపి భక్షించి కాలవశమున వీరగతి పొందాడు. కుంభకర్ణుడు తన పరాక్రమమును ప్రదర్శించి తుదకు రాముని బాణములకు హతమైనాడు. చేతులు కాళ్లు తెగిపడి ముక్కు చెవులు కొరకబడి శిరస్సు తెగి మాంసపు ముద్ద వలె పడి ఉన్నాడు అని వివరించారు. కుంభకర్ణుని మరణ వార్త విని రావణుడు నిర్ఘాంతపోయాడు. నేలమీద పడి మూర్ఛపోయాడు. తమ పనతండ్రి మరణించిన వార్త విన్న త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు రోదించారు. మహోదరుడు, మహాపాశ్వుడు చింతించారు. రావణునికి తెలివి వచ్చింది. కుంభకర్ణుని తలుచుకుంటూ రోదిస్తున్నాడు. తమ్ముడా కుంభకర్ణ, నీవు శత్రువులను చంపి నాకు సంతోషము కలిగిస్తావు అని అనుకున్నాను. కాని నన్ను విడిచి యముడిని కలుసుకోడానికి పోతావని అనుకోలేదు. నాకు శత్రువుల నుండి విముక్తి కలిగించకుండానే నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లిపోయావు. నీ మరణంతో నా కుడి భుజము పడిపోయినట్టు అయింది. దేవతలను దానవులను జయించిన వాడివి నిన్ను ఒక మానవుడు ఎలా చంపగలిగాడో అర్థం కావడం లేదు. దేవేంద్రుడి వజ్రాయుధము కూడా నిన్ను ఏమీ చేయలేకపోయింది. అటువంటిది ఒక మానవుడైన రాముని బాణములకు బలైపోయావా? నీకు ఇంత బలము ఇంత శౌర్యము ఉండి కూడా దైవవశమున యమలోకమునకు వెళ్లిపోయావా? హంసతులికా తల్పము మీద తప్ప శయనించని వాడవు కటికనేలమీద పడి ఉన్నావా? దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి నీ మరణ వార్త విని హర్షధ్వానాలు చేస్తున్నారు. నీవు మరణించగానే ఆ వానరులకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. లంకానగర ప్రాకారములు ఎక్కి లంకానగరంలోకి ప్రవేశిస్తారు. నీవులేని నాకు ఈ లంకా రాజ్యము ఎందుకు? ఈ సీత ఎందుకు? ఆ రాక్షస సైన్యము ఎందుకు? నీవులేని నాకు ఈ జీవితము మీద కూడా ఆసక్తి లేదు. నా సోదరుడు కుంభకర్ణుని చంపిన రాముని చంపి పగ తీర్చుకుంటాను. లేకపోతే నేను జీవించి ఉండి కూడా వృధా. నేను తక్షణం నా తమ్ముడిని చూడాలి. నేను అక్కడకు వెళ్ళాలి. నేను నా తమ్ముడిని విడిచి క్షణకాలం కూడా ఉండలేను. నీ అండలేని నన్ను చూచి దేవతలు నవ్వుతారు,
పరిహాసం చేస్తారు. నువ్వు లేకుండా నేను ఇంద్రుని మీదికి ఎలా యుద్ధానికి పోగలను, ఇంద్రుని ఎలా జయించగలను? ఆనాడు విభీషణుడు చెప్పిన మాటలు నేను నా అజ్ఞానంతో పెడచెవిని పెట్టాను. ఆ మాటలు ఈనాడు నిజం అయ్యాయి. కుంభకర్ణుడు, ప్రహస్తుడు ప్రాణాలు కోల్పోయారు. విభీషణుని మాటలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. నేను నా తమ్ముని అవమానించిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. మహావీరుడైన నా తమ్ముడు కుంభకర్ణుని పోగొట్టుకున్నాను. అలా పరి విధాలుగా విలపిస్తూ రావణుడు మూర్ఛపోయాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 68వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 69వ సర్గ. రావణుని తమ్ముడు మహావీరుడు కుంభకర్ణుడు రాముని చేతిలో మరణించాడు. కుంభకర్ణుడు మరణించాడని తెలిసి రావణుడు భోరున విలపించాడు. అప్పుడు త్రిశిరుడు రావణుని చూచి ఇలా అన్నాడు, ఓ రాక్షసరాజా! కుంభకర్ణుడు మరణించాడు నిజమే, కాని వీరుడవైన నీవు ఈ మాదిరి శోకించడం తగదు. నీవు 3 లోకములను గెలువ సమర్థుడవు. అట్టి నీవు ఒక సామాన్యుని వలె ఇలా శోకించడం తగదు. నీ వద్ద బ్రహ్మదేవుడు ప్రసాదించిన అస్త్రములు, శక్తి కవచము, ధనుస్సు, దివ్యమైన రథము ఉన్నాయి కదా, మరి చింత ఎందుకు, ఓ రావణ? నీవు పెక్కుసార్లు దేవతలను, దానవులను ఓడించావు. అట్టి నీవు నీ వద్ద ఉన్న అస్త్రములు, శస్త్రములతో రాముని ఓడించలేవా? పైగా మేమంతా నీ వెంట ఉన్నప్పుడు నీకు దిగులు ఎందుకు? ఇప్పుడే నేను రణభూమికి వెళ్తాను, నీ శత్రువులను సంహరిస్తాను, విజయంతో తిరిగి వస్తాను. నాచేత చంపబడ్డ రాముని నీవు చూడగలవు అని పలికాడు త్రిశిరుడు. త్రిశిరుని మాటలకు రావణుడు ఎంతో సంతోషించాడు. త్రిశిరుని వెంట దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు బయలుదేరారు. వారి వెంట రావణుని కుమారులు కూడా యుద్ధానికి బయలుదేరారు. వారందరూ ఆకాశంలో ఎగరగల సమర్థత ఉన్నవారు, పైగా మాయాయుద్ధములో ఆరితేరినవారు. అందరూ దేవతలతోనూ, దానవులతోనూ, యక్షులు, గంధర్వులు, పన్నగులతోనూ యుద్ధము చేసి వారిని ఓడించిన పరాక్రమవంతులు. అందరికీ అస్త్రవిద్య బాగా తెలుసు. పైగా అందరూ వరములు పొందినవారే. రావణుడు తన కుమారులను కౌగలించుకుని వారిని ఆశీర్వదించి యుద్ధమునకు పంపాడు. రావణుడు తన కుమారుల రక్షణ కొరకు ప్రత్యేకంగా తన సోదరులు, యుద్ధోన్మత్తుడు అయిన మహోదరుని, మత్తుడు అయిన మహాపార్శ్వుడిని పంపాడు. త్రిశిరుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహేదరుడు, మహాపార్శ్వుడు యుద్ధానికి మహోత్సాహంతో బయలుదేరారు. మహోదరుడు ఐరావతమును పోలిన ఏనుగును ఎక్కి యుద్ధానికి వెళ్లాడు. రావణుని కుమారుడు త్రిశిరుడు రథము మీద బయలుదేరాడు. త్రిశిరుడు అంటే 3 తలలు కలవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. తరువాతి శ్లోకంలో వాడు 3 కిరీటములు ధరించాడు అని ఉంది. కాబట్టి వాడికి 3 తలలు ఉన్నాయని చెప్పవచ్చును. రావణుని కుమారుడు అతికాయుడు కూడా రథము మీద బయలుదేరాడు. నరాంతకుడు తెల్లటి గుర్రమును ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. చేతిలో ప్రాస అనే ఆయుధమును ధరించాడు. దేవాంతకుడు పరిఘ అనే ఆయుధమును ధరించి బయలుదేరాడు. మహాపార్శ్వుడు గదను చేత ధరించి బయలుదేరాడు. వారి వెనుక రాక్షస సైన్యము బయలుదేరింది. వారందరూ వస్తే విజయులే తిరిగి రావాలి, లేకపోతే యుద్ధములో మరణించి వీరస్వర్గము పొందాలి అనే కృతనిశ్చయంతో బయలుదేరారు. వారందరూ పెద్దగా గర్జిస్తూ సింహనాదాలు చేస్తూ వెడుతున్నారు. వాళ్ల అరుపులతోనూ సింహనాదాలతోనూ భూమి ఆకాశము బద్దలవుతున్నాయా అన్నట్టు ఉంది. వారందరూ లంకానగరము వెలుపలికి వచ్చి వానర సైన్యమును చూచారు. వానరులు కూడా రాక్షస సైన్యమును చూచారు. వానరులు అందరూ తమ తమ చేతులలో పెద్ద పెద్ద వృక్షములను, పర్వతములను ఎత్తి పట్టుకొని అరుస్తున్నారు. యుద్ధానికి సన్నద్ధము అవుతున్నారు. వానరుల అరుపులు విన్న రాక్షసులు వారికన్నా ఇంకా పెద్దగా అరుస్తున్నారు, గర్జిస్తున్నారు, వికటాట్టహాసం చేస్తున్నారు. వానరులు కొంతమంది నేలమీద, మరికొంతమంది ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేస్తున్నారు. రాక్షసుల మీద వృక్షములను, రాళ్లను విసురుతున్నారు. రాక్షసులు వదులుతున్న బాణములను ఎదుర్కొంటూ రాక్షసుల మీదికి పర్వతములను విసురుతున్నారు. వానరులు విసురుతున్న పర్వతముల కిందపడి రాక్షసులు పొడి పొడి అవుతున్నారు. వానరులు విజృంభించి కవచములను ధరించిన రాక్షసులను వెతికి వెతికి మరీ చంపుతున్నారు. వారి రథములను విరగొడుతున్నారు. మరికొందరు వానర వీరులు గుర్రములను,
ఏనుగులను, వాటి మీద ఎక్కిన వారిని చంపుతున్నారు. రాక్షసులు బాణాలు వేసే లోపల వారి మీద పెద్ద పెద్ద పర్వత శిఖరములు పడుతున్నాయి. ఆ దెబ్బకు వారు చేతిలో బాణములు చేతిలోనే ఉన్నట్టు మరణిస్తున్నారు. కింద పడ్డ రాక్షసులను వానరులు గోళ్లతో చీలుస్తున్నారు, పిడికెళ్లతో గుద్దుతున్నారు. రాక్షసులు కూడా వాడి అయిన బాణములతో వానరుల శరీరములను చీలుస్తున్నారు. శూలములతోనూ ముద్గరలతోనూ కత్తులతోనూ కొడుతున్నారు, చంపుతున్నారు. ఆ ప్రకారంగా వానరులు రాక్షసులు వారి వారి ప్రభువులకు జయము సంపాదించి పెట్టడానికి ఒకరిని ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు. రణభూమి అంతా రక్తసిక్తమైంది. రణభూమి అంతా వానరుల యొక్క రాక్షసుల యొక్క మూతకళేబరములతో నిండిపోయింది. తమ తమ ఆయుధములు విరిగిపోగా రాక్షసులు వానరులతో ద్వంద్వయుద్ధము చేస్తున్నారు, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. రాక్షసుల మీదికి విసరడానికి వానరులు తెచ్చిన వృక్షములను, పర్వతములను వారి నుండి లాక్కుని రాక్షసులు వానరులను చంపుతున్నారు. అలాగే వానరులు కూడా రాక్షసుల చేతిలో ఉన్న ఆయుధములను లాక్కొని వాటితోనే రాక్షసులను చంపుతున్నారు. వానరులు రాక్షసులు ఒకరి శరీరములను ఒకరు బద్దలు కొట్టుకుంటున్నారు, సింహనాదాలు చేస్తున్నారు. యుద్ధము చేయడానికి వృక్షములు, పర్వతములు దొరకని వానరులు విరిగిన రథములను, ఏనుగు కళేబరములను ఆయుధములుగా చేసుకుని రాక్షసులను చంపుతున్నారు. వానరులు విసురుతున్న వృక్షములను, పర్వత శిఖరములను రాక్షసులు అర్ధచంద్రబాణములతోనూ భల్లబాణములతోనూ పిండి పిండి చేస్తున్నారు. యుద్ధభూమి అంతా వానరులు రాక్షసుల కళేబరాలతోనూ, ఏనుగులు, గుర్రముల కళేబరములతోనూ, విరిగిన రథములతోనూ నిండిపోయి నడవడానికి కూడా వీలుకాకుండా ఉంది. వానరులు ఇంక తెగించారు, రాక్షసులతో తెగించి పోరాడుతున్నారు. వానరుల దెబ్బకు రాక్షసులు వందలు వేలు మరణిస్తున్నారు. వానరులు హర్షధ్వానాలు చేస్తున్నారు. పైనుండి దేవతలు, గంధర్వులు, యక్షులు రాక్షసుల పరాజయాన్ని చూచి సంతోషిస్తున్నారు. ఇది చూచిన నరాంతకుడికి కోపం మిన్నుముట్టింది. తన గుర్రము మీద ప్రాస అనే ఆయుధమును ధరించి వాయువేగంతో యుద్ధభూమి అంతా కలయదిరుగుతున్నాడు. నరాంతకుడు తన ప్రాస ఆయుధంతో దెబ్బకు 700 మంది వానరులను చంపుతున్నాడు. వానరులు అతడిని ఎదుర్కోవాలి అనుకునే లోపలనే నరాంతకుడు వారిని చంపుతున్నాడు. అంతవేగంగా తిరుగుతున్నాడు నరాంతకుడు. వానరులు వృక్షములను, కొండలను పెకలించేలోపే నరాంతకుని ప్రాసకు బలి అవుతున్నారు. కార్చిచ్చు అరణ్యమును కాల్చినట్టు నరాంతకుడు వానర సేనలను కాలరాస్తున్నాడు. నరాంతకుడు ఆ ప్రాసను ఎత్తుకొని గుర్రం మీద తిరుగుతుంటే వానరులు మాటలాడుకోడానికి కాని, నిలబడుటకు కాని వీలు కావడం లేదు. నిలబడ్డవారిని నిలబడ్డట్టు, ఎగిరిన వారిని ఎగిరినట్టు కొడుతున్నాడు నరాంతకుడు. ఆ నరాంతకుడు వానరాంతకుడుగా ప్రకాశిస్తున్నాడు. నరాంతకుని ప్రాస ఆయుధము ధాటికి తట్టుకోలేక వానరులు పెద్దగా కేకలు పెడుతున్నారు. వారందరూ సుగ్రీవుని వద్దకు పరుగెత్తారు. సుగ్రీవుడికి నరాంతకునికి భయపడి పారిపోతున్న వానరసేన కంటబడింది. వారి వెంట గుర్రము ఎక్కి తరుముతున్న నరాంతకుడు కనపడ్డాడు. వెంటనే అంగదుని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు, అంగదా, అటు చూడు, ఆ గుర్రము మీద ఎక్కి వానరులను తరుముతున్న ఆ రాక్షసుడిని చూడు. వాడిని వెంటనే చంపు, వానరులను వెనక్కు మళ్లించు అని అన్నాడు. వెంటనే అంగదుడు ఆకాశంలోకి ఎగిరాడు. నరాంతకుని ముందు నిలిచాడు. వాడితో ఇలా అన్నాడు, నీ ప్రాస ప్రతాపము సామాన్య వానరుల మీద కాదు. నీ ప్రాసను నా మీదికి విసురు అని రొమ్మువిర్చుకొని నిలబడ్డాడు. ఆ మాటలు విన్న నరాంతకుడు తన ప్రాసను అంగదుని మీదికి విసిరాడు. అది అంగదుని వక్షస్థలమును తాకి 2 ముక్కలై కింద పడిపోయింది. వెంటనే అంగదుడు తన అరిచేతితో నరాంతకుడు ఎక్కిన గుర్రము తలమీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆ గుర్రము కింద పడిపోయింది. గిలా గిలా కొట్టుకొని మరణించింది. తన గుర్రము చావడం చూచిన నరాంతకుడు తన పిడికిలితో అంగదుని తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు అంగదుని తల పగిలింది, రక్తం కారింది, స్పృహ తప్పింది. అంతలోనే తెలివి వచ్చిన అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుని వక్షస్థలము మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు నరాంతకుడి గుండెలు బద్దలయ్యాయి, కింద పడిపోయాడు. గిలా గిలా కొట్టుకొని మరణించాడు. అంగదుని చేతిలో నరాంతకుడు చావగానే వానరులు హర్షధ్వానాలు చేశారు. నరాంతకుని చంపినందుకు రాముడు అంగదుని ప్రశంసించాడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 69వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 70వ సర్గ. నరాంతకుడు మరణించడం చూచిన దేవాంతకుడు, త్రిశిరస్సు, మహోదరుడు పెద్దగా శోకించారు. మహోదరుడికి కోపం మిన్ను ముట్టింది. ఒక పర్వతము మాదిరి ఉన్న పెద్ద ఏనుగును ఎక్కి అంగదుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. తన అన్నయ్య మరణాన్ని కళ్లారా చూచిన దేవాంతకుడు అంగదుని మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. తన పరిఘను తీసుకుని అంగదుని మీదికి ఉరికాడు. త్రిశిరస్సుడు కూడా తన రథము మీద ఎక్కి అంగదుని మీదికి వెళ్లాడు. ఈ ముగ్గురు రాక్షస వీరులు ఒక్కుమ్మడిగా అంగదుని చుట్టుముట్టారు. ఇది చూచిన అంగదుడు ఒక పెద్ద చెట్టును పెకలించాడు. ఆ చెట్టును దేవాంతకుని మీదికి విసిరాడు. అంగదుడు, త్రిశిరస్సుడు ఆ చెట్టును తన బాణములతో ఛేదించాడు. అది చూచిన అంగదుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశం నుండి అంగదుడు చెట్లను, బండరాళ్లను వర్షం మాదిరి కురిపించాడు. త్రిశిరస్సుడు వాటిని తన బాణములతో నుగ్గు చేశాడు. మహోదరుడు తన మీదికి విసిరిన వృక్షములను తన పరిఘతో విరుగగొట్టాడు. త్రిశిరస్సుడు బాణములను అంగదుని మీద వర్షిస్తూ అతని మీదికి వెళ్లాడు. మహోదరుడు తన ఏనుగు మీద అంగదుని వద్దకు పోయి తన తోమరము అనే ఆయుధముతో అంగదుని గుండెల మీద కొట్టాడు. దేవాంతకుడు కూడా తన పరిఘతో అంగదుని కొట్టి దూరంగా పారిపోయాడు. ఆ ప్రకారంగా ముగ్గురు రాక్షస వీరులు ఒక్కుమ్మడిగా తనను చుట్టుముట్టి బాధపెడుతున్న అంగదుడు చలించలేదు. అంగదుడు సమయం చూచి తన అరిచేతితో దేవాంతకుడు ఎక్కిన ఏనుగును బలంగా మోదాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు కిందపడి చచ్చిపోయింది. అంగదుడు ఆ ఏనుగు దంతమును ఓడపీకి దానినే ఆయుధముగా ధరించి దేవాంతకుని కొట్టాడు. ఆ దెబ్బకు దేవాంతకుడికి దిమ్మ తిరిగి రక్తం కక్కుకున్నాడు. అంతలోనే తేరుకున్న దేవాంతకుడు తన పరిఘను తీసుకుని అంగదుని కొట్టాడు. ఆ పరిఘ దెబ్బకు అంగదుడు బోర్లాపడ్డాడు. వెంటనే పైకి లేచాడు. ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతున్న అంగదుని లలాటమునకు గురిపెట్టి 3 బాణములను కొట్టాడు త్రిశిరస్సుడు. ఆ ప్రకారంగా ముగ్గురు రాక్షస వీరులు అంగదుని చుట్టుముట్టడం చూచిన హనుమంతుడు, నీలుడు అంగదునికి సాయంగా వెళ్లారు. నీలుడు ఒక పర్వతమును ఎత్తి త్రిశిరస్సుని మీదకు విసిరాడు. దానిని త్రిశిరస్సుడు తన బాణాలతో బద్దలు కొట్టాడు. ఇంతలో దేవాంతకుడు పరిఘను చేతధరించి హనుమంతుని మీదికి వెళ్లాడు. అది చూచిన హనుమంతుడు వేగంగా పైకి ఎగిరి తన పిడికిలితో దేవాంతకుని తలమీద కొట్టాడు. హనుమంతుడు కొట్టిన దెబ్బకు దేవాంతకుని తల ముక్కలేపోయింది. దేవాంతకుడు నేలమీద పడి ప్రాణాలు వదిలాడు. అది చూచిన త్రిశిరస్సుడు నీలుని వక్షస్థలమునకు గురిచూచి బాణాలు వదిలాడు. మహోదరుడు కూడా తన ఏనుగును ఎక్కి నీలుని మీద శరవర్షము కురిపించాడు. ఆ ఇరువురు రాక్షస వీరులు కురిపించిన శరవర్షమునకు నీలుని శరీరం తూట్లు పడిపోయింది. నీలుడు కదలలేక కూలబడిపోయాడు. స్పృహ తప్పాడు. అంతలోనే తేరుకొని నీలుడు ఒక పర్వతమును పెకలించి గాలిలోకి ఎగిరాడు. ఆ పర్వతముతో మహోదరుని తలమీద మోదాడు. ఆ దెబ్బకు మహోదరుని తలబద్దలు అయింది. నేలమీద పడి మరణించాడు. మహోదరుని మరణం చూచిన త్రిశిరస్సుడు కోపంతో ఊగిపోయాడు. తన ధనుస్సును సంధించి హనుమంతుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరమును ఎత్తి త్రిశిరస్సుడి మీదికి విసిరాడు. త్రిశిరస్సుడు ఆ పర్వత శిఖరమును తన బాణములతో ముక్కలు చేశాడు. తాను విసిరిన పర్వత శిఖరము వృధా కావడం చూచిన హనుమంతుడు వృక్షములను పెకలించి త్రిశిరస్సుడి మీదికి వేగంగా విసురుతున్నాడు. తన మీదికి వేగంగా వస్తున్న వృక్షములను త్రిశిరస్సుడు తన బాణములతో ఖండిస్తున్నాడు. హనుమంతునికి కోపం మిన్నుముట్టింది. వేగంగా త్రిశిరస్సుడి రథం మీదికి దూకి రథమునకు కట్టిన గుర్రములను తన గోళ్లతో చీల్చాడు. అది చూచిన త్రిశిరస్సుడు శక్తి ఆయుధమును హనుమంతుని మీద ప్రయోగించాడు. హనుమంతుడు ఆ శక్తి ఆయుధమును ఒడుపుగా తన చేతితో పట్టుకొని రెండుగా విరిచాడు. అది చూచిన వానరులు హర్షధ్వానాలు చేశారు, కేరింతలు కొట్టారు. వారి కేరింతలు విన్న త్రిశిరస్సుడు కోపంతో తన కత్తిని హనుమంతుని గుండెల్లో గుచ్చాడు. ఆ దెబ్బను తప్పించుకున్న హనుమంతుడు తన అరిచేతితో త్రిశిరస్సుని గుండెల మీద చరిచాడు. ఆ దెబ్బకు త్రిశిరస్సుడు చేతిలోని ఆయుధము కింద పడిపోయింది. వాడికి స్పృహ తప్పింది. హనుమంతుడు కింద పడిపోయిన త్రిశిరస్సుని ఖడ్గమును తీసుకుని పెద్దగా అరిచాడు. అంతలోనే స్పృహ వచ్చిన త్రిశిరస్సుడు గాలిలోకి ఎగిరి హనుమంతుడిని తన పిడికిలితో మోదాడు.
ఆ దెబ్బను తప్పించుకున్న హనుమంతుడు తన చేతిలోని కత్తితో త్రిశిరస్సుని శిరస్సులను ఖండించాడు. త్రిశిరస్సుని 3 తలలు నేలమీద పడి దొర్లాయి. త్రిశిరస్సుని మరణమును కళ్లారా చూచిన రాక్షసులు లంకా నగరం వైపుకు పారిపోయారు. వానరులు హర్షధ్వానాలు చేస్తూ పారిపోతున్న రాక్షసులను తరుముతున్నారు. ఇంకా మహాపార్శ్వుడు మిగిలాడు. మహాపార్శ్వుడు తన గదను చేతధరించాడు. పూర్వము ఆ గదతో మహాపార్శ్వుడు ఇంద్రుని ఐరావతమును కూడా కొట్టాడు. అటువంటి గదను చేతధరించి మహాపార్శ్వుడు వానరుల మీదికి వెళ్లాడు. అది చూచిన ఋషభుడు అనే వానర వీరుడు ఎగిరివచ్చి మహాపార్శ్వుడి ముందు నిలబడ్డాడు. మహాపార్శ్వుడు తన గదతో ఋషభుని గుండెలమీద మోదాడు. ఆ దెబ్బకు ఋషభుని గుండెలు బద్దలయ్యాయి. రక్తం కారుతూ ఉంది. ఋషభుడు స్పృహ తప్పిపోయాడు. చాలాసేపటికి కాని అతనికి స్పృహ రాలేదు. తనకు స్పృహ రాగానే ఋషభుడు మహాపార్శ్వుడు కోసం వెదికాడు. మహాపార్శ్వుడు కనపడగానే ఋషభుడు తన పిడికిలి బిగించి మహాపార్శ్వుని గుండెల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడు మొదలు నరికిన చెట్టు మాదిరి కిందపడి మూర్ఛపోయాడు. ఋషభుడు వెంటనే ఆ రాక్షసుని గదను తీసుకుని భయంకరంగా అరిచాడు. ఇంతలోనే స్పృహ వచ్చిన మహాపార్శ్వుడు ఋషభుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు కోపించిన ఋషభుడు తన చేతిలో ఉన్న గదతో మహాపార్శ్వుని గుండెల మీద మోదాడు. ఆ గదాఘాతానికి మహాపార్శ్వుని గుండెలు బద్దలయ్యాయి. అంతటితో ఆగకుండా ఋషభుడు మహాపార్శ్వుని గదతో కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు. ఆ దెబ్బలకు మహాపార్శ్వుడు మరణించాడు. తిరుగులేని రాక్షస వీరుడు మహాపార్శ్వుడు కూడా మరణించడం చూచిన రాక్షస సేనలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోయాయి. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 70వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము